సమయాన్ని చేస్తూ ఉన్నారు. మంచిది ప్రియులారా, మరి గణేష్ గారు దేవుని వాక్యాన్ని చక్కగా బోధించారు. అక్కడ సమీపమైనది, దినములు చెడ్డవి, అయితే వాటిని కనిపెట్టి మనం కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రభుకి ఇష్టకరంగా నడుచుకోవాలని చక్కని మాటలు, కొన్ని హెచ్చరిక మాటలు ఈ జ్ఞాపకార్థ కూడికలో పిల్లరా మనము నేర్చుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. అయితే చాలామంది జాగ్రత్త లేక మరి నిత్యనరకానికి పాత్రలైపోతా ఉన్నారు. అందుకే దేవుడు సేవకులను పంపించి మనకు కొన్ని మాటలు, హెచ్చరిక మాటలు, ఇక్కడ గుంటుంది పడతావయ్యా అని చెప్తే తెలిసినా పోయాడు అనుకోండి, పడతాడు, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. అట్లాగే దేవుని మాటలు కూడా ఎటువంటివి అంటే చాలా మనిషికి మేలు జరిగేవి. అయితే అయ్యగారు మరి మోషయ్య బాబాయ్ గారు మాకు బాబాయ్. అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే ప్రియులారా, మాకు నేను ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళక మునుపు చాలాసార్లు వచ్చి కొన్ని మాటలు చెప్తా ఉండేవాడిని. అయితే ఆయన ఈరోజు మనతో లేరు, కానీ ఇప్పుడు చెప్పే మాటలు ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటి అని అంటే, చనిపోయిన వారు పగబెట్టుకోరు, వారు ఏ మాటలు వినరు, వారికి సూర్యుని కింద ఏ వంతు కూడా లేదు, వినడానికి కూడా లేదు. దేవుని మాటలు వినాలి అనుకున్నా వినడానికి కూడా లేదు. ప్రియులారా, ఈ యొక్క ప్రాణము ఈ భూమి మీద నుండి ఎత్తబడింది అని అంటే ఇక అవకాశమే లేదు. లూకాసు వార్తలు చెప్పబడిన విధానం, ధనవంతుడు లాజరు విషయంలో ఆ లాజరు ధనవంతుడు అంటూ ఉన్నాడు, అయ్యా ఇప్పుడు తెలుసుకున్నాను, నేను ఇప్పుడు వెళ్ళి మారు మనసు పొందుతాను అన్నాడు. లేదు, నా అన్నదమ్ములు ఉన్నారు, వారికైనా చెప్తాను, యాతనకరమైన స్థలములోకి రావద్దయ్యా అని చెప్తాను అన్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు అన్నారు, అక్కడోళ్ళు ఇక్కడికి, ఇక్కడోళ్ళు అక్కడికి రావడానికి లేదు, నో ఛాన్స్ లేదు ప్రియులారా. అందుకే ఇక్కడ ఉండగానే అయ్యగారు రమేష్ అయ్య గారు వాక్యం ద్వారా చెప్పినట్టుగా మనము ఈ గుడారంలో ఉండగానే, ఇది పాడైపోకుండా ఉండగానే మనము దాన్ని, మనం అంటాం కదా సామెత, బుడ్డుండగానే ఏం చక్క పెట్టుకోవాలా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలా. ఇల్లు చక్క పెట్టుకోకపోతే ఏమవుతుందో వాక్యం నుండి కొన్ని విషయాలను మనం చూద్దాం. సామెతల గ్రంథంలో ప్రియులారా 11వ అధ్యాయము 22వ వచనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదేంటండి జ్ఞాపకార్థ కూడికలో సుందరమైన స్త్రీ గురించి చెప్తున్నామంటే మనం ఎవరో తెలుసా? యేసయ్య ఏమన్నాడు తెలుసా? సుందరమైన స్త్రీ అని దేవుడు మనకు పేరు పెట్టాడు. హల్లెలూయా. మనందరము, నేను ఇప్పుడు నలుపుగా ఉన్నానని, మీరు తెల్లగా ఉన్నారని, ప్రియులారా మీరు ఒకవేళ నలుపుగా ఉన్నవారిని చూసి నవ్వుకోవచ్చు, తెలుపుగా ఉన్నవారిని చూసి మెచ్చుకోవచ్చు. కానీ ప్రభు దృష్టిలో నేను మీరు ఏమై ఉన్నాము అంటే అందరము సుందరమైన వారమే. హల్లెలూయా. మనం అనుకుంటా ఉంటాం, నేను నల్లగుండాను కదా, నాకు సరైన విధానం లేదు కదా, నాకు కాళ్ళు చేతులు బాగలేదు కదా అనుకుంటాం. ఇవన్నీ ఇక్కడ మట్టి అయిపోతాయి. కానీ మనము ప్రభుకి ఎటువంటి వారము అంటే సుందరమైన స్త్రీలము. అయ్యా
ఈ వాక్యం స్త్రీలకే చెప్తా ఉన్నారు, పురుషులు మాకు కాదనుకుంటున్నారేమో. మనమందరము కూడా స్త్రీ సంఘం. మనందరినీ కలిపి భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా సంఘానికి సాదృశ్యముగా దేవుడు పిలిచాడు. కాబట్టి ప్రియులారా, సుందరవతి లెము అంటాడు పరమగీతాల్లో. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా ఏమై ఉన్నామనంటే సుందరమైన వారమే. అయితే ఇక్కడ ఒక విషయము ప్రభునందు ప్రియులారా, ఒక చక్కటి విషయం ఉంది ఇక్కడ. వివేకము లేని సుందర స్త్రీ అంటే ప్రియులారా, వివేకం అంటే ఏంటి? దేవుని గ్రంథంలో, యోగు గ్రంథంలో కూడా ఉంది ఒక మాట. ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. అయితే పరిశుద్ధ దేవుని గురించినది అవి వివేచన అంట. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమే వివేచనకు ఆధారం. ప్రియులారా, చాలా మంది అనుకుంటా ఉంటారు, అయ్యో నేను ఒక ఆయన అన్నాను, అయ్యా ప్రభుని అనుకోరాదా, చర్చికి రావాలా అని అంటే ఆయన అన్నాడు, పాస్టర్ మనం చనిపోతే తక్కుడో దిక్కుడో కుక్కో పిట్టో పిల్లో అయి పుడతాము, తర్వాత సంగతి తర్వాత అన్నాడు. నో, మనుషులందరూ ఒక్కసారి మృతి చెందాలి, తరువాత తీర్పు అదే. ఈ ఒక్కటే ప్రియులారా, మోషే బాబాయ్ కానీ నాకు కానీ మీకు కానీ ఎవరికైనా సరే జాగ్రత్త గనక లేకపోతే ఏముంది అని అంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎవరి పేరైనను జీవ గ్రంథములో లేకపోతే కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడేయబడతాడు. ఇక దాంట్లో సత్య లేదు ప్రియులా. అయితే నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? చాలా మంది అంటారు ప్రియులారా, అయ్యా చనిపోతే ఎట్లా లేస్తారు, మరి విచిత్రంగా ఉంది కదా, ఈ శరీరము మన్నైపోతుంది కదా, అయితే ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోతుంది కదా, అయితే మరలా ఎట్లా లేస్తారు, మరలా మనకు శరీరం ఎట్లా ఉంటుంది అంటే, యేసు ప్రభువారు ఏ విధంగా అయితే మృతి పొంది తిరిగి లేచి మరణాన్ని గెలిచి మూడో దినాన తిరిగి లేచారో, అదే విధముగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారంట, మరలా తిరిగి లేస్తారు. ప్రభు ఏ విధముగా అయితే తిరిగి లేచారో అదే విధముగా తిరిగి లేవడానికి ఉంటుంది ప్రియులారా. చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్తలో చక్కని మాటను మనం చూస్తాం. 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, మామూలుగా కాదు, నిశ్చయముగా చెప్తున్నాడు. యేసు ప్రభువారు అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం పొందుతాడంట ప్రియులారా. అయితే ఈ లోకంలో ఉండగానే ఆ పని చేయాలి. ఆ పని కనుక చేయలేకపోయామనుకోండి, తీర్పులో ఉంటాడు, మరణంలో ఉంటాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఆ మరణముల నుండి జీవములోకి దాటుతాడంట పిల్ల. మరణములో నుండి జీవంలోకి దాటుతాడు. అయితే వివేకము లేని సుందర స్త్రీ అని మరలా ఇక్కడికి వచ్చినాం. ఈ వివేకం అంటే దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. దేవుని గురించిన జ్ఞానం ఈ లోకంలో తిందాం, తాగుదాం, లేకపోతే ఇంకా ఏదో చేద్దాం, మన జీవితకాలం అయిపోతే తర్వాత మనము ఏమైపోతామో మనకు తెలియదు అనుకుంటున్నా. కానీ దేవుని వాక్యము తేట తెల్లగా చెప్తా ఉంది, ఎవడైతే దేవుని కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం, మరణములో నుండి దాటిపోవడమే ప్రియులారా. మనకై మనం దాటలేము. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది,
తన్ను ఎందరు అంగీకరించిరో తను ఎందరు అంగీకరించో వారందరికీ అనగా నామమునందు విశ్వాసం ఉంచిన ఓ తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి పిల్లలగుటకు దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను మందిరంలో ఉదయకాల సమయంలో ఆదివారం ప్రభు నందు దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినం కాబట్టి మీ పని పాటలను చక్క చేసుకొని త్వరగా సిద్ధపడి ప్రభుని ఆరాధించడానికి రండి అని నేను అనౌన్స్మెంట్ చేస్తా ఉంటాను. అయితే ఒక అతను ప్రభు నమ్ముకొని ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, పాస్టర్ గారు ఒక మాట అన్నాడు. ఏంటయ్యా అన్న అంటేను, ప్రభునందు దేవుని బిడ్డలారా అంటున్నావే, అయితే మేమేమై ఉన్నాము అంటున్నాను. నేను లేఖనానుసారంగా చెప్తా ఉన్నానండి, బైబిల్ ప్రకారంగా ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారమును దేవుడిచ్చాడు. అందుకే వారు దేవుని బిడ్డలారా నేను పిలుస్తున్నాను అని చెప్పినాను. ఓహో, ఇది ఆ విషయమా? ఏందమ్మా ప్రతిసారి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా అంటాడు. చర్చికి పోయే వాళ్ళే దేవుని బిడ్డలా? ఎస్, చర్చికి పోయే వాళ్ళే దేవుని బిడ్డలు, ప్రభుని అంగీకరించిన వారే దేవుని బిడ్డలు. దేవుని లేఖనం చెప్తుంది, ఎందరైతే తను అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం. ప్రియులరా, దేవుని పిల్లలయ్యే అధికారం. సంఘంలో ప్రియులరా, ఆ యొక్క స్త్రీ, సుందర స్త్రీ పోస్టును దేవుడు మనకి ఇస్తాడు. అయితే అంటున్నాడు పౌలు గారు, అది కళంకమైనను ముడతైనను మరి ఎట్టిదైనను లేకుండా పరిశుద్ధమైనదిగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆ స్త్రీని వాక్యమనే ఉదక స్నానం చేత పవిత్రపరుస్తున్నాను. ప్రియులరా, ప్రతి వారం, ప్రతి శుక్రవారం, ప్రతిసారి సంఘ కూడికలు జరిగినప్పుడు ఆ వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తాం. అంతేగాని మనకై మనం మంచిగా ఉన్నామనంటే ఆ ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. ఎటువంటిదో తెలుసా? మారిపోయినట్టే మారిపోతాది, మరలా కనబడతాది. హృదయం కూడా అంతేనంట. అందుకే ప్రియులారా, ఈ హృదయాన్ని మన ప్రభుకి ఇచ్చేసుకోవాలి. చాలా మంది హృదయాన్ని ప్రభుకి ఇచ్చేయకుండా ఒక ఆయన అంటాడు, నేను అక్కడికి పోయి వేజమాడతానంటాడు. ఏది? పరలోకపు గవిలోకి పోయి, ఏమి నేను మంచి మంచి పనులు చేశాను, నేను మంచిగా రోడ్లు వేసాను, చాలా మందికి అన్నం పెట్టాను, బట్టలు లేనివాడికి బట్టలు ఇచ్చాను, కాబట్టి ఏంటి నా సంగతి అని అడుగుతాను అన్నాడు. అయ్యా, లేఖనం అట్లా చెప్పడం లేదు. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరే దేవుని పిల్లలు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉంటుందో వాడే దేవుని బిడ్డ. కాబట్టి ప్రియులారా, ఈరోజు మోషే బాబాయ్ గారు ఇక్కడ మన మధ్య లేరు, కానీ ఆయన మన మాటలు వినడు. కానీ అయితే ఆయనకి ఇక్కడ సూర్యుని కింద ఏ వంతు లేదు. కానీ బ్రతికున్న మనకు ఈ మాటలు మనకు బలాన్ని ఇస్తాయని నేను నమ్ముతూ ఉన్నాను. సరే చూడండి, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తారు. చనిపోయిన వాడు ఎట్లా ఇస్తాడండి అని అంటే, నేను ఎందుకంటే త్వరగా వెళ్ళిపోతున్నా, చదివించుకోకుండా వెళ్ళిపోతున్నా. కొరింథీ పత్రికల్లో చూడండి, మీరు కొరింథీ పత్రికల్లో ఉంటాయి ఆ మాటలు. ఏంటంటే, చచ్చిన వాడు ఎట్టి శరీరంతో మరలా బయటికి వస్తాడు అన్న ప్రశ్న వేశారు. అయితే ప్రియులారా, ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ అది బ్రతకదు కదా అంటాడు. ప్రియులారా, అయితే మనము ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు ఏదైనా కానీ విత్తనాలు భూమిలో విత్తినప్పుడు వాటికి శరీరాన్ని మనం ఇస్తున్నామా? చెప్పండి, శరీరాన్ని ఇస్తున్నామా? కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ ఇస్తున్నామా? లేదు, ఒట్టి గింజనే మనము ఎత్తుతున్నాం. అయితే ఆ శరీరాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే దేవుడే. ఈ లాజిక్ మనం తెలుసుకోవాలి. మనము కూడా ఈ భూమిలో చనిపోయినప్పుడు విత్తబడతాం. అందుకే యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది, చూడండి. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం.
దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది. అమ్మ చాలా జాగ్రత్తగా వినాలి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు. ఎట్లా వస్తారండి? ఇప్పుడు మన పితరులు ఉన్నారు కదా, వాళ్ళని పాతి పెట్టాం కదా, పాతి పెడితే ఇప్పుడు పోయి చూస్తే ఏమన్నా ఉంటుందా? ఆనవాళ్ళు ఉంటుందా? ఏముండదు ప్రియులారా. అయితే ఆయన శబ్దము విన్నవారు, ఆయన ఊరా శబ్దము విన్నవారు, దేవుని శబ్దం విన్నవారు, పాతి పెట్టిన వారు బయటికి వస్తారట. ఏ విధంగా వస్తారు అంటే, ముందుగా ప్రకృతి సంబంధముగా మనం ఎత్తబడి ఆత్మ సంబంధముగా యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే లేచారో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ప్రకృతి సంబంధముగా విత్తబడి ఆత్మ సంబంధముగా బయటికి వస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఏంటి అంటే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి ఎవరు కీడు చేశారండి? ఆయన ఆత్మకు ఆయనే కీడు చేసుకున్నాడు. ఉదారంగు వస్త్రాలు వేసుకుని ప్రతిదినము సుఖపడుచుండేవాడు ఎవరు? ధనవంతుడు. అయితే ఎక్కడికి వెళ్ళాడండి? నరకంలోకి, అగ్నిలో యాతన పడడానికి వెళ్ళాడు. ప్రియులారా, చాలా మంది నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా యొక్క బంధువులు, నా రక్త సంబంధులు అంటారు. కానీ దేవుని విషయం ఏ మనిషి కూడా కొంతమంది ఎత్తనే ఎత్తరు. అయితే ఏం జరుగుతుంది అని అంటే, ప్రియులరా, ఆ ఆత్మకు ఆయనే కీడు చేసుకున్నట్లుగా, ఆ ఆత్మకు ఆమె కీడు చేసుకున్నట్లుగా దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మకు నువ్వు మేలు చేసుకుంటున్నావా, కీడు చేసుకుంటున్నావా? ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడిచ్చిన దాన్ని తీసుకుందాం. ప్రియులరా, మన యొక్క డిసిజన్ కాదు, కానీ దేవుని డిసిజన్ మనం అనుసరిస్తాం. ఈ సమయంలో ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకున్నాం. వధువు సంఘముగా మనం సిద్ధపడినప్పుడు అది దేవుని వాక్యంలో రాయబడింది. సిద్ధపడుదువా నువ్వు ఎత్తబడతావు, సిద్ధపడకపోతే విడబడతావు. విడబడిన వారు ఎక్కడికి వెళ్తారు అంటే తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. తీర్పులోకి నిలబడాల్సి వస్తారు. ప్రకటన గ్రంథంలో ఉంది, మృతులైన వారందరూ ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడాల్సి వస్తారు. తీర్పు జరుగుతారు. తీర్పు జరిగినప్పుడు మేలు చేసిన వారు తీర్పు, జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వారు దేవుని బిడ్డారా, చాయిస్ మనకే. లాజరు ఉన్నాడు, కట్టికి పేదవాడు ఉన్నాడు, కురుపులు వచ్చి కుక్కలు నాకుతా ఉన్నాయి, అయినా దేవుని ఆరాధించడం మానలేదు. ప్రియులారా, ధనవంతుడు ఉన్నాడు, డబ్బులున్నాయని చెప్పేసి తన కుటుంబము తాను ఉదారంగా వస్త్రాలు వేసుకొని ప్రతి దినము సుఖపడుచుండేది వాడు. అంటూ ఉన్నాడు ధనవంతుడు, అబ్రహాం తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ అగ్నిలో యాతన పడుతున్నాను అంటాడు. తండ్రి అయిన దేవుడు అంటాడు, కుమారుడా, నువ్వు భూలోకంలో ఉండగా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు కదా, అయితే ఈ ఆతనకరమైన స్థలములోకి నా సహోదరులు ఉన్నారు, వారు రాకుండా నేనైనా లేకపోతే ఇంకెవరినైనా పంపించు అంటే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి పోవడానికి లేదు. ఒక్కసారి చనిపోయిన తర్వాత మరలా తిరిగి వెళ్ళడానికి లేదు అని చెప్పాడు. ప్రియులారా, మౌని అయి ఉన్నాడు. కాబట్టి మనం కూడా మౌని అయి ఉండకూడదు. మన కుటుంబాలను, మన యొక్క జీవితాలను ప్రభుకు సమర్పించుకునే వారిగా మనము ఉండాలి. ఈ యొక్క జ్ఞాపకార్థ సందర్భంగా మనం కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. ప్రభు కొరకు సుందరవతైన స్త్రీగా ఉండాలి. ముడతైనా, డాగైనా, మచ్చైనా ఉండకూడదంట. పిల్లారా, చూడండి, పెళ్లి కుమార్తెను మనం చూస్తాము. ఈ రోజుల్లో పెళ్లి కుమార్తెలు ఎట్టున్నారు చెప్పండి? ఇది వరకు మా టైంలో మామూలుగా ఏదో స్నానం చేసి కొంచెం పౌడర్ పూసుకొని పోయినవారు. అయితే 6,000, 7,000, 8,000 ఇచ్చి స్పెషలిస్ట్ తీసుకొని వస్తున్నారు. మీకు అర్థమైందా? స్పెషలిస్ట్ అని
వాస్తవమే, అందంగా ఉండాలి, కనబడాలి. నాలాంటి నలుగుగా ఉన్న వారు కూడా ఆ రోజు తెల్లగా కనపడిపోతున్నారు. చూసావా ప్రియులారా, మీకు తెలియదేం కాదు, ఇప్పుడు ట్రెండ్ అదే. మనమే ఈ రీతిగా పెళ్లి కుమారుడికి బంధువులకి మంచి అందంగా కనబడాలని లేని అందాన్నే సృష్టించుకుంటుంటే, ప్రియులారా, యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను నన్ను ఎంత అందంగా ఉండాలని ఆశపడతాడో తెలుసా? నువ్వు నేను ఎంత అందంగా ఉండాలని ఆశపడతాడో తెలుసా? నీ క్రియలు అందంగా ఉండాలి, నీ చూపు అందంగా ఉండాలి, నీ నడక అందంగా ఉండాలి. అవే కోరుకుంటున్నాడు మన ప్రభు. ప్రియులారా, నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య తండ్రి వీరేమి చేస్తున్నాడు మీరు ఎరుగరు కనుక క్షమించన్నాడు. ఆ ప్రేమ గల తండ్రి ఆ మాటలను మనం విన్నప్పుడు ప్రియులారా, అయ్యో నా ప్రభు నా కొరకు ప్రాణం ఇచ్చాడే, నేను పెళ్లి కుమారుడుగా ఆయన తిరిగి రాబోతున్నప్పుడు నేను ఎట్లా ఉండాలి అని అంటే, ఎట్లా ఉండాలి? మనం సింపుల్ తలక వేసుకొని తలదూకుండా, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కూతురు చింపి తలక వేసుకొని సిరిపోని బట్టలు వేసుకొని గుడ్డి కళ్ళు వేసుకొని లేక కుంటాముగా ఉంటే ఆ వ్యక్తి తీసుకొని పోతాడా? చేసుకుంటాడా? ఈ రోజుల్లో పెళ్లికి సంబంధాలు వచ్చినప్పుడు అమ్మాయి బాగలేదనుకోండి, సరిగా సిద్ధపడలేదనుకోండి, ఆ అమ్మాయికి ఇష్టం లేదు కావాలండి, ఆ అబ్బాయికి ఇష్టం లేదు కావాలండి, కనీసం కొత్త బట్టలు కూడా వేసుకోలేదు, కనీసం తలన్నా దూరుకోవాలి కదా, ఆడపిల్ల అంటే తలదూరుకోవాలి కదా అని మనం అంటూ ఉంటాం సంబంధానికి వెళ్ళినప్పుడు. యేసుప్రభువు వారు కూడా త్వరగా రాబోతున్నారు ఆయన. అయితే మన అంతరంగాన్ని ప్రభు చూస్తారు. అంతరంగం అందంగా ఉందా? వివేకము లేని సుందర స్త్రీ, పంది ముక్కులున్న దొరగారు ఒక ఆయనకి పంది పిల్ల దొరికిందట, తెల్లగా ఉందట. తెల్లగా ఉంటే దొరగారు అన్నాడంట, మన బొట్టి వాళ్ళు ఉంటారు ట్రాన్స్లేటర్స్, ఈ పిగ్ నాకు కావాలని ఇంగ్లీష్లో అడిగాడట. అయితే అయ్యగారు అది పిగ్ అండి, దాని హ్యాబిట్స్ బాగో, బ్యాడ్ హ్యాబిట్స్ పిగ్ అన్నట. ఓ నో, ఏ కాదు, తీసుకో అన్నట. తీసుకున్నా. వాళ్ళకి ఆ పంది వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి బాగా అందం ఉందంట, పంది అందం ఉంటే తీసుకున్నాడంట. అయితే బాగా శుభ్రం చేసి ఒక బంగారు కమ్మె చెవులకి ముక్కులకి అన్నిటికీ కుట్టించేసి బాగా పట్టు పరుపు తెచ్చి దాని మీద పడుకోబెడితే దీనికంతా ఇరిటేషన్ కలుగుతా ఉందంట. ఏంటిరాబ్బా ఇది, ఏంది పరుపు ఎట్టుంది అనుకుంటా ఉందంట. అయితే దొరగారు కారులో తీసుకుపోయి మార్కెట్కి పోయి మంచి మంచి బట్టలు దానికి ఇప్పిద్దాం అనుకొని దాన్ని అక్కడ మార్కెట్కి వెళ్ళాడంట, వదిలిపెట్టి సర్పంచ్ డోర్ తీసుకొని అది మురిగుంట్లో పోయి పొరలాడింది. ఆ ట్రాన్స్లేషన్ చేసి ఆయన అన్నాడంట, ఏమండి అయ్యగారు ఏంటి దీని యొక్క వ్యవహారం అంటే, అయ్యగారు దాని హృదయాంతరంగానే అంతా, నువ్వెంత చేసినా కానీ ఇది పురులాడుతా ఉంటుంది, దాని హృదయం మార్చాలి మరి అంటే అమెరికా నుంచి డాక్టర్ గారిని పిలిపించి దాని హృదయం తీసేసి ఆ గొర్రె పిల్ల హృదయం వేసారంటండి. వేసినప్పుడు అది ఆ దొరగారి దగ్గర కాళ్ళ దగ్గరే ఉంటుందంట, పాదాల దగ్గరే ఉంటుందంట, ఎక్కడ పడితే అక్కడే ఉంటుందంట, ఎక్కడ పెడితే అక్కడే ఉంటుందంట. అయితే దొరగారు అన్నాడంట, ఏమిటి తేడా అంటే, గొర్రె పిల్ల గుండె దానికి ఆ ప్రభావాన్ని కలిగించింది, పంది పుట్టుకతో దాని హృదయము నువ్వెంత చేసినా కానీ దాని హృదయం అంతే అని అంటే, ప్రియులారా మనం కూడా మన హృదయం పుట్టుకతో పాపిష్టి హృదయం అయిపోయింది కానీ యేసయ్య హృదయం అడుగు లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఆ గుండెను తీసి మనకేసినాడు ప్రభు, ఆ హృదయాన్ని తీసి మనకేసినాడు ప్రభు, ఆ స్వరూపాన్ని తీసి ఆ స్వరూపం పోగొట్టి దేవుడు మనకు స్వరూపాన్ని ఇచ్చాడు. ఆయన రక్తం చేత కడిగాడు కాబట్టి దాన్ని మరలా పోయి బురదలో వేసుకోకూడదు. ఇందాక అయ్యగారు రమేష్ అయ్య గారు చెప్పినట్టుగా మనము చాలా జాగ్రత్తగా దేవుని రాకడ వస్తుంది కాబట్టి ఆ స్వరూపాన్ని పోగొట్టుకోకుండా ప్రభు కొరకు చూడాలి. ప్రభా ఇప్పుడు వస్తా ప్రభువా, అయ్యా ఇదిగో ఈరోజు ఒక్కొక్క పెళ్లి కుమార్తె ఏం చేస్తారు, ఒక్కొక్క ఐటమ్ కొనుక్కుంటా ఉంటుందా, అట్లాగే మనం ప్రతిరోజు కూడా ప్రభు కొరకు రోజు మార్చుకుంటా ప్రభా ఈరోజు నీకు ఇష్టంగా ఉన్నానా ప్రభా ఈరోజు ఇష్టమైనా ప్రభుతో మాట్లాడాలి. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి కాల్సంలో ఈ జ్ఞాపకార్థ కూడికలో వివేకం లేని సుందర స్త్రీ
పంది ముక్కులో ఉన్న బంగారు కన్ను లాంటిది. కాబట్టి వివేకం అంటే దేవుని పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరికైతే లేదో వారు ఆ యొక్క పందికి ముక్కు కన్నడి కుడితే ఎట్లా ఉంటుందో అలా ఉంటారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ప్రభు అయిన యేసయ్య మన అందరి కొరకు ప్రాణం ఇచ్చారు. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎవరి పేరైనా జీవ గ్రంథంలో లేకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణంలో నుండి దాటుదామా. ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, జీవాధిపతి యేసయ్యానికి వందనాలు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మరి మా యొక్క మోష బాబాయ్ గారు ప్రభువా, ఇదిగో తండ్రి మరి కాలం చేస్తున్నారు. అయితే మేము చెప్పుకునే వాక్యం ఆయన వినలేరు, కానీ బ్రతికున్న మేము వింటాం నాయన. విని ఒకవేళ నీ కొరకు సుందర స్త్రీగా మేము ఎలాగూ ఉండాలో అని అంటే వాక్యం అనే ఉదక స్నానం ద్వారా తప్ప ఏ రీతిగా మేము అందంగా మార్చబడలేము నాయన. ఈ లోకంలో ఎన్నో బ్యూటీషియన్స్ ఉన్నాయి, మరి దాని కొరకు మేము నైనా ఇదిగో మరి ఉంటారు. కానీ ఇది దేని ద్వారా అందం రాదు మనిషికి. వాక్యం ద్వారానే, వాక్యం అనే ఉదక స్నానం, వాక్యం వినడం ద్వారా, వాక్యాన్ని గ్రహించడం ద్వారానే సుందరముగా నీకు ఇష్టకరమైన వారంగా మారుతాం. కాబట్టి నైనా వాక్యాన్ని అనుసరించి పాటించే పిల్లలముగా నీ రాకడలో ఎత్తబడే సంఘములో నైనా సుందర స్త్రీలాగా మేము ఉండడానికి అటు కృప మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రభువా, మరి కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షణ లేకపోతే, వారి పేరు జీవ గ్రంథంలో లేకపోతే, అయ్యా మా రక్త సంబంధుల పేర్లు జీవ గ్రంథంలో లేకపోతే రాయి ఆయన. అయ్యా ఇదిగో కొందరికి వివేకం లేదు అంటున్నారయ్యా. కాబట్టి నాయన పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము మా రక్త సంబంధులు కూడా దయచేదయ్యా. సహాయం చేయండి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాయమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రభా, ఇక్కడ కూర్చున్న వారు ఎవరికైతే ప్రభా దేవుని బిడ్డ అనే పేరు లేదు, ప్రభా ఆ అధికారం లేదు, అధికారం ఉన్నవాడు పరలోక రాజ్యం పోతాడు ఆయన. అధికారం లేకపోతే విడగొట్టబడతాడు. కాబట్టి నా ప్రభా, నాకు కూడా నీ అధికారం దయచేయమని, నీ రక్తంలో కలగబడే యోగ్యత నైనా ఆ రక్షణ లేని వారికి రక్షణ మార్గం ఇచ్చి నడిపించమా నాయన. ఈ సమయం ఇచ్చిన సేవకులను బట్టి స్తోత్రాలు అయ్యా. సంఘ కాపాడిని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వించారు. ముందుగా వాక్యం చెప్పిన అయ్యగారిని దీవించండి, నీ కృపలో వర్ధలించి ఇంకా బహుగా వాడుకోమని అయ్యా. విన్న వాక్యాన్ని నీ పిల్లలు మర్చిపోక ప్రభువా నెమరు వేసుకుంటూ నీ కొరకు అందము కలిగిన స్త్రీ నాయన సంఘముగా మేము సిద్ధపడడానికి సాక్ష్యం యేసయ్య నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అయ్యా వందనాలు.